మీరు పెట్టిన కేసు రాజ్ తరుణ్ భార్య అని పెట్టారు. మీరు రాజ్ తరుణ్ భార్య కాదు అని ప్రూవ్ చేయడం కోసం అది కరెక్టా కాదా? కరెక్టా కాదా? లావణ్య గారు ఆయన చెప్పేది వినండి. రోజు గారు ఏం చెప్తున్నారు కొంచెం వినండి ఫస్ట్. ఓకే, నేను చెప్పేది వినండి. ఆడియోలో చాలా క్లియర్ కట్ గా నేను రాజ్ తరుణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని పైన ఉంటాడు, నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని చెప్పిందా లేదా? చెప్పిందా లేదా? మరి ఆ ఇల్లు ఆవిడకి ఎట్లా అవుతుంది? రాజ్ తరుణ్ భార్య కాదంటుంది కదా ఆవిడ. ఓకే, ఒక్క నిమిషం లావణ్య గారు, లావణ్య గారు ఒక్క నిమిషం అండి, లావణ్య గారు ఒక్క నిమిషం. మీరు ఎందుకు ఆగుతున్నారు? మీరు ఎందుకు ఆగుతున్నారు? మీకు సమ్మగా ఉన్నాయా అలాంటి వినాలని ఈ బూతులని? నేను మీ భార్య గురించి రోహిత్ మీ భార్య గురించి నేను మాట్లాడితే మీరు ఊరుకుంటారా? ఎవరినైనా పళ్ళు రాలగొడుతున్నారు. అదే కదా, మరి ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ? ఇక్కడ నీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టావు నా మీద కాబట్టే కదా మాట్లాడుతున్నావు. నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టావు నా మీద, నేను మాట్లాడతా. అదే అదే ఓకే లావణ్య గారు, లావణ్య గారు, లావణ్య గారు ఒక నిమిషం. లావణ్య కొంచెంసేపు ఆగవా? కాదండి రోహిత్ గారు, తను కూడా పడాల లక్ష్మితో ఇష్టం వచ్చినట్టు తిరిగాడు కదా. తిరిగాడు, ఇంట్లో వైఫ్ ఉంది కదా, వైఫ్ ఉంది కదా, ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చినట్టు జిమ్కి వెళ్ళి మా ఇంట్లో మొగుళ్ళు వెళ్ళే, మా ఇంట్లో మొగుళ్ళు కనీసం క్లాస్మేట్ కూడా టచ్ చేయరే. క్లాస్మేట్ చదువుకుని చిన్నప్పటి నుంచి చదువుకున్న అమ్మాయి టచ్ చేయరే నా మొగుడు. మరి లావణ్య గారు, లావణ్య గారు నేను క్వశ్చన్ అడగనవద్దా? లావణ్య గారు నేను క్వశ్చన్ అడగనవద్దా? జస్ట్ మీరు తిట్టుకుంటుంటారా? నేను అడగనవద్దా? ఓకే, ఇప్పుడు ఆవిడ లక్ష్మీ పడాల గురించి తీసుకొచ్చారు కాబట్టి మీకు ఇంకొక ఆడియో వినిపిస్తా. లక్ష్మీ పడాల, లావణ్య, చింటూ కలిసి నన్ను ఎలా చంపాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్న ఆడియో మీరు వినండి, ఇప్పుడే వినిపిస్తా. ఆ లక్ష్మీ పడాల ఇదే కలిసి అక్క నేను ఇది చేశానంటే ఓహో వాళ్ళ ఇంటి దగ్గర ఇద్దరు మనుషులు పెడదాం, ఓకే వాడు బయటికి రాగానే వాడిని కొట్టించి చంపించేద్దాం అని చెప్పి నన్ను కొట్టించింది నిజమా కాదా? ఆంధ్రప్రభ ఆఫీస్కి వెళ్ళి నన్ను కొట్టిస్తే నేను హాస్పిటల్ అయింది నిజమా కాదా? వీళ్ళందరూ కుమ్మక్కై ప్లాన్ చేసి వీళ్ళు చంపడానికి ప్లాన్ చేస్తారు క్రిమినల్స్ వీళ్ళు, మళ్ళీ వీళ్ళు మా మీద కేసులు పెడతారు. అది క్యాబ్ సర్వీసా? సరే నా కేసు పక్కన పెడతా, శేఖర్ భాష గుడి మీద అదే తీసుకొద్దాం, మాట్లాడదాం. ఈ వీడియో ప్లే చేయండి. ఈ వీడియో ఎందుకు ఉంది? ఆ అమ్మాయి వాట్సాప్ చేస్తా చూడండి ఒక్క నిమిషం. ఓకే, ఆ అమ్మాయిని ఎందుకు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు డ్రైవింగ్ చేస్తూ? మరి ఆ ఎక్స్ప్రెషన్ కి అర్థమైంది. కెమెరా వైపు చూపించి ఈ అన్నాడు, ఏం టచ్ అయిందని ఈ అన్నాడు, ఒకసారి చెప్పమనండి. ఓకే, నేను ఒక వీడియో పంపించాను శుభు, ఒకసారి చూడండి. శుభు నేను ఒక వీడియో శుభుకి పంపించాను, సార్ ఒక్కసారి చూడండి. ఓకే, లైవ్ లో ప్లే చేస్తున్నాను. అండ్ నేను ఒకసారి ఇక్కడ పెట్టు పెట్టు ఆ వీడియో తీసుకెళ్ళి చూడండి. దాంట్లో ఏముంది? దాంట్లో నేను ఆవిడని తప్పుగా చెప్తాడు, చెడ్డది, నీ పిల్ల మాత్రం మంచిదిరా. నా పిల్లని ఏమన్నా అంటే రోహిత్ పిల్లని కూడా అన్నట్టే, నా పిల్లని ఏమనంటే రోహిత్ పిల్లని అన్నట్టే. సీరియస్ గా నా పిల్లని అన్న ప్రతి మాట రోహిత్ పిల్లానికి చెందుతుంది. ఇప్పుడు పెట్టండి డిస్కషన్. మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, మీరు ఎంటర్టైన్ చేస్తారు కదా, పిల్లలు చేస్తున్నారు. చాలా పద్ధతిగా ఉన్నాను. లేని వాళ్ళ గురించి మాట్లాడు, శేఖర్ భాష లేని వాళ్ళ గురించి మాట్లాడు. శేఖర్ భాష మీకు ఎవరికైనా ఒక్కొక్కరికి బుద్ధి జ్ఞానం ఉందా? శేఖర్ భాష మీకు ఎవ్వరికే బుద్ధి జ్ఞానం లేదు. శేఖర్ భాష ఆగు, శేఖర్ భాష నేను చెప్తాను, శేఖర్ భాష నేను చెప్తాను. మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు. మీరు పత్తిత్తు కాదా? ఏది పత్తిత్తా కాదా? నేను పత్తిత్తే, నేను పత్తిత్తే. అవునా? మరి ఈ వీడియో ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళ గురించి డిబేట్ లో తీసుకుని రావద్దు. నేను చెప్తున్నాను, నేను ఎక్కడ ఎంకరేజ్ చేశాను? నేను ఎక్కడ మాట్లాడమని చెప్పానా? నేను మాట్లాడమని చెప్పానా? నేను మాట్లాడమని చెప్పానా? చేయడానికి కదా ఉంది. శేఖర్ భాష మీరు ఎంతవరకు మాట్లాడాలి మాట్లాడండి. శేఖర్ భాష మీరు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడండి. మీరు కూడా ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి? పోలీసులు ఊరికే పెట్టారా కేసు ఇది? అవును, పోలీసులు మీరు మా ఇంట్లో వాళ్ళని అంటారు, పోలీసుల్ని అంటారు, మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఎందుకు లేదు? పోలీసులు ఊరికే
పెట్టారా కేసు ఇది? ఎందుకు ఒక చట్టబద్ధంగా ఏర్పడిన పోలీసులు మీ మీద ఊరుకున్నారా? చట్టబద్ధంగా ఉన్నారు ఇందులో, చట్టబద్ధంగా ఉన్న డిఐ ఉన్నారు ఇందులో. ఏసీబీ పనిచేశారు శేఖర్ భాష. శేఖర్ భాష మీ భార్య గురించి మాట్లాడితే మీకు ఎందుకు కోపం వచ్చింది? నాకు రాదా కోపం? నాకు రాదా కోపం? డోంట్ లూజ్ యువర్ కంట్రోల్. మీరు కూడా ఎంకరేజ్ చేయకండి. నేను ఎంకరేజ్ చేయడం లేదు శేఖర్ భాష. మీరు సమాధానం చెప్పుకోలేక మీరు నన్ను ఎక్కడెక్కడికో పెట్టొద్దు. డోంట్ క్లోజ్ యువర్ టంగ్. బూతులు మాట్లాడే వాళ్ళందరినీ డోంట్ క్లోజ్ యువర్ టంగ్. బూతులు మాట్లాడే వారి జీవితాల్లోకి, బూతులు మాట్లాడే వాళ్ళ వివాదంలోకి దూరింది మీరు. బూతులు మాట్లాడుతున్నది మీరు. అంటే డ్రగ్స్ చేసుకునే వాళ్ళని చేసుకుని చెప్పండి. అంటే డ్రగ్స్ చేసుకునే వాళ్ళని చేసుకుని మాట్లాడుకుని వాళ్ళని మనం ఏమనకూడదు. ఏమన్నా అంటే రోహిత్ గారు వాళ్ళ జోలికి వెళ్ళకండి. అయితే బూతులు మాట్లాడుకుంటారు. మధ్యలో మైకులు తీసి వెళ్ళిపోతుంటారు. బూతులు మీరు మాట్లాడలేదా? బూతులు మీరు మాట్లాడలేదా? వాళ్ళ గురించి బూతులు మీరు మాట్లాడారు. వాళ్ళు మీ గురించి బూతులు మాట్లాడారు. మీరు వాళ్ళ గురించి మాట్లాడారు. మీరు బూతులు మాట్లాడుకుని మీరు సంయమనంగా ఉండండి. నాకు కూడా వచ్చి మాట్లాడుతున్నానా? వాళ్ళు తిడుతుంటే తిట్టుకోవాలా? నేను తిట్టించుకోమని అన్నానా? కదా ఇది ఎంటర్టైన్మెంటా? మీరు తిట్టలేదా? ఎందుకు తిట్టాలి? మీరు తిట్టలేదా? బూతులు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చాయి? వాళ్ళు మాట్లాడారు కాబట్టి అదే మీరు సంయమనంగా ఉండండి. సమాధానం చెప్పుకోండి వాళ్ళకి. మీరు వాళ్ళకి సమాధానం చెప్పుకోండి అంతే తప్ప మీరు అక్కడ సమాధానం చెప్పుకోలేక మీరు అనవసరమైన దానిలోకి వెళ్ళొద్దు శేఖర్ భాష. ఐఎమ్ వెరీ సారీ. మీరు మాట్లాడుకుంటా ఏది నేను మాట్లాడతాను. ఓకే మీరు ఏంటి ఇందులో ఎత్తిరిగా మీరు ఎందుకున్నారు? అదే అడగడానికి వచ్చాను నేను. ఒక్క సాక్ష్యం చూపించారు దాంట్లో. ఎందుకున్నారు? చదవండి దాంట్లో ఏమన్నా ఉందా? పోలీసులు మీ పైన ఎత్తిరి ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఈవిడ ఎవరిని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసింది? ఆ బ్లాక్ మెయిల్ చేసింది అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఏం చేయట్లేదు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదు. ఎవరైతే పెట్టారో అది తప్పుడు కేసు కాబట్టే వచ్చాను నేను. మీరు లావణ్య ఒక్క విషయంలోనే ఎందుకు దూరుతున్నారు? మిగతా విషయాల్లో ఎందుకు వెళ్ళట్లేదు? మరి అక్కడ వైజాగ్ లో రాజ్ తరుణ్ తండ్రి కారణంగా 30 మంది నష్టపోయారంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్తారా? మీరు వెళ్ళండి. మీరు వెళ్ళరా? నా దగ్గరికి వచ్చాయి చేస్తున్నాను. మీ దగ్గరికి వచ్చిన అన్నింటినీ తీసుకుంటారా? ఖచ్చితంగా. మీ దగ్గరికి ఆ 30 మంది అంటే వస్తారంటే తీసుకుంటారా? నాకు ఫోన్ చేశారు. నేను చెప్పాను మీరు ఏమన్నా ఆధారాలు పంపించండి. ఆధారాలు పంపిస్తే ఆధారాలను పంపించండి. రాజ్ తరుణ్ తండ్రికి వ్యతిరేకంగా పోరాడతాడంట ఆయన. ఎవరైనా సరే ఓకే అన్యాయానికి గురైతే మీరు పోరాడుతున్నారు కదా. లావణ్య గారు రాజ్ తరుణ్ తండ్రి ద్వారా మోసపోయిన 30 మంది లిస్టు అంట శేఖర్ భాష వాళ్ళని తీసుకుంటారండి. ఆధారాలు ఉంటే తీసుకుంటారండి. అమ్మా మాట్లాడండి. రోహిత్ గారు ఉన్నారు మాట్లాడండి. అమ్మా అందరికీ శేఖర్ భాష న్యాయం చెప్తారంట మాట్లాడండి. హలో ఎవరండి మాట్లాడేది? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే మీ పేరు? సూర్యనారాయణమ్మ అండి. మీతో మాట్లాడాను ఇంతకు ముందు ఒకసారి నేను 2 నెలల కిందట. రోహిత్ గారు అమ్మా నాతో మాట్లాడారా మీరు? శేఖర్ భాష గారితో మాట్లాడానని చెప్తున్నాను. ఏం మాట్లాడారు? నేనండి వైజాగ్ నుండి అండి. శేఖర్ భాష గారికి ఫోన్ చేశానండి. నేను న్యాయం చేస్తానమ్మా, నేను అడుగుతాను వాళ్ళని, నాకు అమౌంట్ ఇవ్వాలండి. రాజ్ తరుణ్ పేరెంట్స్ ఎంత ఇవ్వాలమ్మా? 1,50,000 ఇవ్వాలండి. ఎందుకు ఇచ్చారు మీరు రాజ్ తరుణ్ పేరెంట్స్ కి? నేను 2012లో ఇచ్చానండి. ఎందుకు ఇచ్చారమ్మా? నేను బ్యాంక్ లోన్ మీద పని మీద బ్యాంక్ వెళ్తే అతను బ్యాంక్ లో పనిచేసేవాడండి అతను. నేను మీకు లోన్ వచ్చేలాగా అరేంజ్ చేస్తాను, మీకు నాకు అర్జెంట్ అవసరం ఉంది, నాకు అమౌంట్ కావాలి అనేసి అడిగి తీసుకున్నారండి. నేను బ్యాంక్ లో పని చేస్తున్నారు కదా, ఇలా హెల్ప్ చేస్తా అన్నారు కదా అని చెప్పి చేశానండి. మేము ఇల్లు కొనుక్కునే టైంలో వెళ్ళామండి. వెళ్తే ఇలాగా అలా అడిగారు. అడిగిన తర్వాత ఇలాగా మా వారికి బాగోలేదండి. బాగోపోయి హాస్పిటల్లో మేము అతను అడ్మిట్ చేసాం. అతను మైండ్ డిస్టర్బ్ అయింది. మేము బయటకు వచ్చేసరికి ఇతను జైల్లో ఉన్నాడు. రాజ్ తరుణ్ పేరెంట్స్ జైల్లో ఉన్నారు, బ్యాంకుకి మోసం చేశారు అని చెప్పేసి తెలిసిందండి. ఓకే
నేను చాలా తిరిగానండి వాళ్ళ ఇంటికి కూడా. అంటే ఏంటి మీరు ఎలా ఇచ్చారు డబ్బులు? ప్రామిసరీ నోట్ మీద ఇచ్చారా లేకపోతే చెక్ తీసుకున్నారా? ప్రామిసరీ నోట్ చెక్ కూడా ఉందండి. ఉంది మీ దగ్గర, రైట్? ఉందా? పంపించమనండి. ఉందండి. ఒకసారి నాకు వాట్సాప్ చేస్తారా? లావణ్య దగ్గర నెంబర్ ఉంది మాది, ఒకసారి వాట్సాప్ చేయండి. ఇప్పుడే చేయండి. శేఖర్ భాష మీకు అండగా ఉంటాడంట. అమ్మ మీకు ఇప్పుడే రోహిత్ గారి నంబర్ పంపిస్తాను, దానికి మీరు స్పాన్సర్ నోట్ చెక్ పంపించండి, అవి లైవ్ లో ప్లే చేస్తారమ్మా, సరేనా? అక్కడ గవర్నమెంట్ శేఖర్ భాష గారు అప్పు ఇప్పిస్తా అన్నారు, మీరు లైవ్ లో పంపించండి. ఎంతమంది మోసపోయారో చెప్పండి అమ్మా, ఎంతమంది మోసపోయారో కూడా చెప్పండి. చాలా మంది మోసపోయారండి. ఇక్కడ నాతో పాటు చాలా మంది 10 మంది 20 మంది ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు. ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారండి. ఉంటారండి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు కానీ అతను ఏమన్నాడండి, రాజశేఖర్ రవితేజ అన్న అబ్బాయి ఫోన్ చేశానండి, అమ్మ మీరు ఎవరికి చెప్పకండి, మీ డబ్బులు నేను తెచ్చిస్తాను, మీరు మీడియాతో గానీ మీ మిగిలిన అప్పులతో గానీ ఎవరితో చెప్పొద్దు, మీరు మేము వైజాగ్ వాళ్ళు మీకు ఇప్పిస్తాను నేను. రాజు సార్ ఫ్రెండ్ అటండి. నేను ఇస్తాను, ఒక వారం రోజుల్లో వస్తాను, మీరు లాయర్ని తీసుకుని వస్తాను, మీరు నోటు అది రెడీ చేసుకోండి అని చెప్పాడండి. ఓకేమ్మా, ఒక్క నిమిషం. ఓకేమ్మా, మీ పేరేంటి అన్నారమ్మా? సూర్యనారాయణ. గంగా ప్రసాద్ గారి మిస్సెస్ అంటే వాళ్ళకి తెలుస్తుందండి. గంగా ప్రసాద్ గారి మిస్సెస్. ఓకే, గంగా ప్రసాద్ గారి మిస్సెస్ అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఓకేమ్మా, మామూలుగా అయితే ఎస్ ఇక్కడ నైతికానికి చట్టానికి సంబంధించినటువంటి విషయం ఇది. ఎందుకంటే 2012లో కాబట్టి మీ దగ్గర ప్రామిసరీ నోట్ చెక్ ఉంటే చట్ట ప్రకారం చెక్ 3 నెలలు 6 నెలలు ఉంటుంది, ప్రామిసరీ నోట్ 3 years ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ నైతికానికి సంబంధించిన అంశం కాబట్టి శేఖర్ భాష డైరెక్ట్ గా రోహిత్ గారి నంబర్ మెసేజ్ వచ్చింది, ఆ నంబర్ కి డైరెక్ట్ గా మీరు ఆ ఫోటో పంపించండి. ఓకే, నాకు పంపించండి, ఒకసారి ప్లే చేద్దాం. ఒకవేళ నిజంగా మీరు అన్యాయానికి గురై ఉంటే పంపించండి అమ్మా. చట్టానికి వ్యతిరేకంగా నైతికానికి లోబడి రాస్తారని మీకు మీ వెనక నిలబడతానని చెప్తున్నాడు. ఓకే ఓకే ఓకే, ఈ లోపల పంపించండి. మనం ఈ కేసు దగ్గరకు వచ్చేద్దాం. శేఖర్ భాష కూడా నేను ఇప్పిస్తానమ్మా మీకు, అతను ఒప్పుకున్నాడు, రవితేజ ఒప్పుకున్నాడు అని చెప్పాడండి. తర్వాత వాళ్ళు నా నెంబర్ బ్లాక్ పెట్టేసి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదండి. ఓకే సరే మా, ఒకసారి మీరు ఆ ప్రామిసరీ నోటు చెక్కు పంపించండి. రాజతరుణ్ తండ్రి మీకు ఇచ్చి మీరు కష్టాలు పాలవటానికి కారణమైన అప్పు గురించి మాట్లాడదాం. శేఖర్ భాష ఏమంటాడు? ఓకే, ఒక్క మాట చెప్పండి. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్తాను. ఓకే అమ్మా, ఆవిడ ఫోన్ చేసిన మాట వాస్తవం. 2 నెలల క్రితం ఆవిడ చేసింది, నేను కనుక్కొని చెప్తానమ్మా అని చెప్పాను. సో నాకు లావణ్య గారు ఇక్కడ శేఖర్ మాట్లాడుతున్నాడు, వినండి, మళ్ళీ మాట్లాడుతురు కానీ. లావణ్య గారు, ఒక విక్టిమ్ హస్బెండ్ చనిపోయారండి 2015న, అప్పులన్నీ కోల్పోయి వాళ్ళన్నీ కోల్పోయి, అప్పుడు రాసన్ వాళ్ళ డాడీ 10 లక్షలు ఏమంటారు 90 లక్షలు పెట్టి కొన్న ప్రాపర్టీ 10 కోట్లు అయితే అప్పుడు వాళ్ళకి 1,50,000 వాళ్ళ హస్బెండ్ ప్రాణాలండి. ఓకే ఓకే లావణ్య గారు మీరు ఆగండి ఒకసారి. శేఖర్ భాష నేను ఆగుతానండి. సో ఆవిడ ఫోన్ చేశారు, నేను ఒకవేళ ఇది నేను ఆ అబ్బాయితో మాట్లాడిన మాట వాస్తవం, ఒకవేళ ఉంటే కనుక్కొని చెప్తానని చెప్పాను. ఏమైనా ఉంటే పంపించమని చెప్పాను, నాకు ఆవిడ పంపించింది కూడా లేదు, పంపించలేదు. ఒకవేళ ఏమైనా ఉండుంటే ఖచ్చితంగా నేను ఇప్పిస్తానని ఆవిడకే చెప్పిన మాట వాస్తవం. ఒకవేళ ఏమన్నా నిజంగానే అలాంటి ఉంటే చెప్పిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు నాకు వాళ్ళు ఎంత చేస్తాను, నేను 100 సార్లు ఫోన్ చేస్తే నేను ఇంకా ఏం చేయగలను? నాకు ఇప్పించండి నా చేతిలో ఏముండదు కదా. సో నా వంతు నేను ప్రయత్నం చేశాను. పంపించారా మీకు చెక్ అవి ఏమన్నా? నాకేం ఏం పంపించలేదు. ఓకే, ఇప్పుడు ఒకవేళ 2012 శేఖర్ భాష పంపించారు, రవితేజ పంపించారు, ప్రతిరోజు చెప్పని అర్థమే. నేను ఇలా పంపించానమ్మా ప్రామిసరీ నోటు చెక్కులు పంపించాను. బసవరాజు ఒప్పుకున్నాడు, బసవరాజు మంచోడు కనుక ఒప్పుకున్నాట. విల్లా నుంచి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో నేను చెప్తాను, ఆగండి. ఈమె కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి వాళ్ళకి వినిపించింది, ఎవరికి రాస్తున్నారు పేరెంట్స్ కి వినిపిస్తే 10 నిమిషాల్లో జంపు విల్లా నుంచి వీళ్ళు. ఆ వీడియో కూడా ఉంది లావణ్య, ప్లే అది పంపించు. ఎంత చక్కగా వెళ్ళింది ఆమె పాపం, కేవలం ఈవిడ డ్రగ్స్ బాగోతో మాత్రమే కారణం. చెంచల్గూడ జైల్లో నుంచి వచ్చిన రోజే, ఆవిడ జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన రోజే రాజతరుణ్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే మళ్ళీ నాకు కూడా ఈ డ్రగ్స్ అంటగడతారని. ఇప్పుడు రాజతరుణ్ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు అంటే ఒక వీడియో ఆవిడ పంపిస్తుంది. ఆ వీడియో అదేంటున్నాను,
మీకే డౌట్ ఉంది కదా, అది దాంట్లో కనబడిన అంతా డ్రగ్స్ అయిపోతుందండి. ఆ మనిషిని అక్కడే కూర్చోపెట్టండి రోహిత్ గారు, ప్లీజ్ పంపించమనండి, నార్కోస్కి పంపించమనండి, కంప్లైంట్ ఇవ్వమనండి, ఎవడొద్దన్నాడు దానికి ఏమి. ఇప్పుడు అది అలా కాదు, వీడియోస్ చూసి డ్రగ్స్ తీసుకుంటున్నారో లేదో చూస్తే ఇంకా కేసులు ఎందుకు, టెస్ట్లు ఎందుకు, ల్యాబ్లు ఎందుకు, అదే కదా తప్పించుకుని వీడియోస్ చూసి కేవలం డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటే ఇంత వ్యవస్థ అవసరం లేదుగా. ఆడియో విని ఎలా మస్తాన్ సైది నిర్ధాకరిస్తారు, ప్లీజ్ అండి. బట్ పోలీసులు అయితే ధృవీకరించారు కదా, 45 రోజులు ఎందుకు జైల్లో పెట్టారు? అరే అరే నువ్వు ఆగరా, ఇది బయటకు వస్తే మాత్రం అరే 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 వస్తుంది అనమాట. లావణ్య గారు ఈ డిబేట్ లో కొంచెం మర్యాదగా మాట్లాడుకుందాం. కాదు 45 days ఎందుకు జైల్లో పెట్టారో రాష్ట్రాన్ని అడిగితే చెప్తారు కదా, రాష్ట్రాన్ని అడిగితే చెప్తారు కదా పాపం. రాష్ట్రం ఎందుకు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్ కట్ గా ఉంది. పోలీసులు చెప్తారు కదా, రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ కట్, రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్ కట్ గా ఉంది. నేను గోవా నుంచి ఢిల్లీ నుంచి 5,000కి 1,000 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ 6,000. లావణ్య గారు నేను ఒక విషయం చెప్తాను. లావణ్య గారు ఓకే, రాజ్ తరుణ్కి మీకు మధ్య ఉన్న వివాదం తెలుగు సీరియల్లో కంటిన్యూ అవుతూనే ఉంది. దాంట్లో చాలా క్యారెక్టర్లు వస్తూ ఉన్నాయి. భాష అనే క్యారెక్టర్ వచ్చాడు, చాలా రోజుల సస్టైన్ అవుతుంది క్యారెక్టర్. సో ఇప్పుడు రీసెంట్గా మీరు శేఖర్ భాష మీద కేసు పెట్టారు 109 కూడా. ఈ కేసులో ఈ కంప్లైంట్లో శేఖర్ భాష పేరు పెట్టడానికి కారణం శేఖర్ భాష రాజ్ తరుణ్కి హెల్ప్ చేస్తున్నాడు అని, మీరు డ్రగ్స్కి సంబంధించిన విషయాలు బయటకు వచ్చేలా శేఖర్ భాష చేశాడు అని కక్షతోనే సంబంధం లేని ఈ కేసులో శేఖర్ భాష పేరు పెట్టారు అనేది శేఖర్ భాష ఆరోపణ. ఆర్టీవీలో పనిచేస్తున్న రిపోర్టర్ పెట్రిషియా గురించి 40,000 తీసుకున్న పెట్రిషియా గురించి నేను కంప్లైంట్ లో పెట్టలేదే. చంపనేలో లావణ్య మొగుడు ఎవరు, వేరే ఛానల్ రిపోర్టర్స్ గురించి ఇక్కడ వద్దు, గురించి పెట్టలేదే, ఇంకెవరో గురించి పెట్టలేదే, మస్తాన్ సాయి గురించి కూడా పెట్టలేదే, గుడిమెల్ల శేఖర్ భాష గురించి ఎందుకు పెట్టాను, ఎందుకు పెట్టారు శేఖర్ భాష గురించి? రవితేజతో లింక్ లో ఉన్నాడు కదా, రవితేజ అక్కడ సుశీల మణికంఠ ఫోటోలో ఉన్నాడు కదా, రవితేజ ఫ్రెండ్ శేఖర్ భాష. అంటే కాదు కాదు, అంటే ఆ సీసీ కెమెరాలో ఏ వీడియోస్ లో ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు పెట్టేస్తారా? రోహిత్ గారు వెయిట్, ఆ వేలు ముద్ర రాస్తారు అమ్మగారిది, రాస్తారు అయ్యగారిదా కాదా? ఆ సంతకాలు బస్వరాజు ఎన్ రాజ్యలక్ష్మిది సంతకాలు వాళ్ళ అమ్మగారువా కాదా అని మీకు పంపించిన ప్రామిసరీ నోట్ లో ఒకసారి చూడండి. ప్రామిసరీ నోట్ పంపించారు, ఒకసారి చూడండి. వాళ్ళ నాన్న సంతకం నాకెలా తెలుసు? వాళ్ళ నాన్న సంతకం నాకెలా తెలుస్తుంది అంటున్నారు ఆయన. పాపం వాళ్ళ నాన్న సంతకం తెలియదు, రాస్తారు సంసారం తెలియదు, మరి వచ్చేసాడు కదా మీడియాలో. ఎందుకు అంటే చాలా క్లియర్ కట్ గా పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో మీరు గోవా నుంచి 1,000 రూపాయలకి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ 6,000కి అమ్ముకుంటారని చెప్పి రాశారు, పోలీసులు రాశారు, వేరే వాళ్ళు కాదు. మిమ్మల్ని 45 రోజులు చింతపూడి జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? అయినా కూడా పోలీసులు మీ మీద ఛార్జ్ షీట్ చేయకుండా ఎందుకున్నారు అని డ్రగ్స్ గురించి పోరాడుతున్నాను నేను. అంతేగాని ఎందుకు వచ్చేస్తారంటే ఆయన సంతకం తెలియాల్సిన అవసరం లేదు మీ గురించి మాట్లాడడానికి. పోలీసులు రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తారు. గుడిమెల్ల నీకు చేతన అయితే గుడిమెల్ల శేఖర్ భాష నీ పిల్లానికి పుట్టిన లావణ్య గారు ఇంతకు ముందే శేఖర్ భాషకి గట్టిగా ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు మీరు లావణ్య గారు మళ్ళీ మీ బజార్ తనాన్ని బయట పెట్టుకోవాలి. మీరు ఎంత బజార్ మనిషో బయటపడుతుంది తప్ప ఇంకేమీ బయటపడదు. ఎవ్వరికి ఇక్కడ ఏమవ్వదు. నువ్వు ఎంత బజార్ మనిషో తప్ప ఇంకేమీ బయటపడదు. లావణ్య గారు మీపై ఆరోపణలు ఉన్నాయి, శేఖర్ భాషపై మీరు ఆరోపణలు చేస్తున్నారు. శేఖర్ భాష కుటుంబ సభ్యుల జోలికి మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆవిడ డ్రగ్స్ గురించి మాట్లాడితే ఆవిడ ఇలాగే మాట్లాడతారు. ఆవిడకి ఇంకా ఏం చేయాలో మండుతూ ఉంటుంది అన్నమాట. ఇది లావణ్య గారు ఇక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడొద్దు. రోహిత్ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శేఖర్ భాష పైన శేఖర్ భాష భార్య వ్యభిచారం చేపించింది అని లక్ష్మీపడాల కేసు పెట్టిందండి. ఆవిడ పెట్టినంత మాత్రాన అది నిజమైపోతుందా అండి? ఏమైంది కేసు? అందులో ఏమైనా ప్రూవ్ అయిందా? ట్రయల్ కంప్లీట్ అయిందా? కన్విక్షన్ ఏమైనా పడిందా? ఆ కేసు ఏమైనా కూడా నేను చెప్తా. తప్పుడు కేసుని పోలీసులు క్లోజ్ చేశారు. క్లోజ్ అయిందా కేసు? రిపోర్ట్ చూపించరా? క్లోజ్ అయిందా? పెండింగ్ లో ఉందా? కేసు క్లోజ్డ్ ఇమిడియట్లీ. ఓకే లావణ్య గారు, లావణ్య గారు ఇక్కడ లావణ్య గారు మీరు ఒక పాయింట్ లో దొరికారు. లావణ్య గారు మీరు ఒక్క నిమిషం వినండి. ఓకే ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. శేఖర్ భాష కుటుంబ సభ్యుల గురించి లక్ష్మీ పడాల ఏదో కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ చేసి పోలీసులు ఏమీ లేదని తేల్చేశారు. ఇప్పుడు మీరేమన్నారంటే
చూపించమనండి, కేసు కొట్టేశారని చూపించమనండి. లైన్ లో చూపించండి. ఓకే, చూపిస్తున్నాడు. ఓకే, కానీ మీరు మీ గురించి ఎవరో పెట్టిన కేసు గురించి కాదు, మీరే మస్తాన్ సాయితో మాట్లాడిన మాటలు కదా వినిపిస్తున్నది. మీ మాటలు కాదు అవి. నేను ఇప్పుడు కూడా మాట్లాడతా. ఎవరికేం ప్రాబ్లం? నేను ఇప్పుడు కూడా మాట్లాడతా. ఎవరు మాట్లాడతారు? పాయింట్ కాదు కదా, ఎవరు మాట్లాడతారు? పూజలన్నీ బాగా జరుగుతున్నాయా? నువ్వు ఏం తిన్నావు? మీరు అవి కాదుగా మాట్లాడింది. హైదరాబాద్ లో లావణ్య గారు, మీకు ఒక ఆడియో వినిపిస్తాను. అది రెలెవెంట్ ఇర్రెలెవెంట్ కాదు. లైవ్ మాట్లాడతా. వెయిట్ చేయండి. మస్తాన్ సాయికి ఇప్పుడే కలుపుతా. కలపండి. తెలుసుకుంటాం. వీడెవడు ఎవరికి పుట్టిందో తెలియదు, వాడి కొడుకు ఎవరికి పుట్టిందో తెలియదు. లావణ్య గారు ఎందుకు మీరు టంగ్ స్లిప్ అవుతారు? బజారు మనుషులు అలాగే మాట్లాడతారు కదా. లావణ్య గారు మీరు ఒక పరిధిలో మాట్లాడండి ప్లీజ్. కొట్టారు అని నేను కేసు పెడితే మీరెందుకు మస్తాన్ సాయి ఆడియో చేస్తారు? మస్తాన్ సాయి ఆడియో ఎందుకు తెస్తున్నావు అంటే రాజ్ తరుణ్ భార్య కాదు అని ప్రూవ్ చేయడానికి. మీరు బజారు మనుషులు మాట్లాడితే దానికి ఏ రకమైన వాల్యూ లేదు. నువ్వు బజారు మనిషి మాట్లాడినట్టు మాట్లాడు. నీ సంస్కారం ప్రపంచం అంతా చూస్తోంది. లావణ్య గారు మీరు ఎందుకు టెంపర్ లూజ్ అవుతున్నారు? లావణ్య గారు సో లావణ్య గారు మీరు ఎందుకు టెంపర్ లూజ్ అవుతున్నారు? ఎందుకు టెంపర్ అంటే సంబంధం లేని ఒక వ్యక్తి భార్యని పడుకోబెట్టి సందర్భం కాదు. ఉంది సందర్భం ఉంది. అగ్రీ. లక్ష్మీపడ ఒక చిన్న పిల్లని వ్యభిచారం చేయించాడు వీరు. లావణ్య గారు మీరు ఒక పాయింట్ దగ్గర నుంచి వేరొక పాయింట్ దగ్గర తీసుకెళ్తున్నారు. మీరు శేఖర్ భాష కుటుంబ సభ్యుల పైన అందరూ మీలా బజార్ మనుషుల్లాగా ఉండరు. మీరు మాట్లాడినంత మాత్రాన మీ బజారు తప్ప ఇంకేం లేదు. మీ సంస్కారం మీ సంస్కారహీనత మాట్లాడుతుంది కాబట్టి బజారు భాష. లావణ్య గారు మీరు ఆ వర్డింగ్ యూజ్ చేయొద్దు. లావణ్య గారు ఐ డోంట్ అగ్రీ. లావణ్య గారు మీరు ఆ మాటలు మాట్లాడు. లావణ్య గారు మీరు ఒక మహిళగా ఉన్నారు, ఇంకొక తల్లి గురించి ఆ మాటలు మాట్లాడొద్దు. లావణ్య గారు మీరు ఒక మహిళగా ఉన్నారు, ఒక తల్లి గురించి అలాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు మేల్ గా ఉన్నారు, నేను బజార్ అంటే మీరు అగ్రియా? మాట్లాడుతున్నారు. నేను అగ్రీ చేయడం లేదు. శేఖర్ భాష కూడా మాటలు మాట్లాడొద్దు. అది బజార్ భాష కాదా? లావణ్య గారు ఇంతకు ముందు మీరు మస్తాన్ సాయితో ఇప్పుడే కలిపి మాట్లాడతాను అని అన్నారు కదా. ఏం మాట్లాడతారు? నెంబర్ మీ దగ్గర ఉందిగా, కలపండి. నెంబర్ మీ దగ్గర ఉందిగా, కలపండి. లేదంటే నెంబర్ నాకు చెప్పండి, నేను కలుపుతాను. మస్తాన్ సాయి నెంబర్ చెప్పండి, కలుపుతాను. నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ ఉందిగా, ఇప్పటి వరకు మీరు చాలా చేశారుగా. ఎందుకు ఇప్పుడు కూడా చేస్తాను? మీకు ప్రాబ్లమా? మీకు పర్సనల్ ఏమైనా ప్రాబ్లమా? చేయండి కాన్ఫరెన్స్ కలపండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మధ్యలో మస్తాన్ సాయి ఎందుకు వస్తుండు? మస్తాన్ సాయి ఎందుకు ఇప్పుడు దాకా మస్తాన్ సాయి జీవితం రోడ్డుకి సరిపోలేదా? మస్తాన్ సాయి ఎందుకు తీస్తున్నారు? మస్తాన్ సాయి జీవితం రోడ్డుకి ఇచ్చింది ఎవరు? నువ్వెందుకు ఒకటి చెప్పండి నాకు, ఒకటి చెప్పండి. మస్తాన్ సాయి ఇన్నోసెంటా? జీవితం రోడ్డుకి ఇచ్చింది. కుటుంబం మంచిదే. మీరు మిమ్మల్ని రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటకి పంపించే ఘటన వరకు చోటు చేసుకున్న ప్రతి దానికి సంబంధం ఉంది. ఒకదానికొకటి లింకప్ అయి ఉంది. రోహిత్ గారు మీ పక్కన కూర్చున్నాడు, ఇందాక మిమ్మల్ని చెండాల పైన మాట్లాడితే మీరు ఎగిరెగిరి నా మీద పడుతున్నారు. లావణ్య గారు సరే ఓకే. లావణ్య గారు ఎవరి పాయింట్లు అయితే వీక్ ఉందో నేను ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాను. నేను అన్బయాస్డ్ గా ఉన్నాను. లావణ్య గారు నేను అన్బయాస్డ్ గా ఉన్నాను. లావణ్య గారు నేను అన్బయాస్డ్ గా ఉన్నాను. ఒక లైన్ దాటి ఎవరైనా కూడా ముందుకు వెళ్తే మీరెంతో నాకు రాస్తారని కూడా, మీకు శేఖర్ భాష కూడా అంతే. కానీ సంయమనం పాటించాలి. సంయమనం పాటిస్తున్నాను. సంతకం ఎందుకుంది? రాష్ట్రం అయ్యే సంతకం ఎందుకుంది? మస్తాన్ సాయి ఎందుకు తీస్తారా? భయ్ ఎందుకు తీస్తారు మస్తాన్ సాయికి? ఈ కేసుకి మస్తాన్ సాయి సంబంధం ఏముంది? చెప్పు. శేఖర్ భాష పిల్లలకి ఎంత సంబంధం లేదో మస్తాన్ సాయి కూడా ఎంత సంబంధం లేదు. ఈ కేసుగా మాట్లాడండి. లావణ్య గారు ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్తారా? లావణ్య గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్తారా? సంబంధం లేదు. లావణ్య గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్తారా? లావణ్య గారు అన్నా సరే మస్తాన్ సాయి వదిలి మాట్లాడమనండి, లేదా నేను వాడి పిల్లల గురించి మాట్లాడతా. అంటే అవతల వాళ్ళ నోరు ముయించాలని మీరు అనుకుంటూ ఉన్నారు, రైట్?
మరి ఏంటి మస్తాన్ సాయి పేరు ఎత్తితే నేను నోరు మూసుకొని కూర్చోవాలా? ఓకే ఓకే ఓకే, ఆ పాయింట్ దగ్గర ఆగుతారా? నేను ఒక ఎవిడెన్స్ చూపిస్తాను మీకు. బరాబర్ ఆగుతాను. లావణ్య గారు మీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తాను. లావణ్య గారు మీకు ఒక ఇంకా టీఆర్పీ కావాలా? నేను ఇస్తా, బరాబర్ ఇస్తా. ఏమిస్తారు? బిగ్ టీవీకి టీఆర్పీ ఇస్తుందంట ఆవిడ. మాకు టీఆర్పీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక విషయం లావణ్య గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీకు రాస్తారు నీళ్లు కొట్టేద్దాము, మీకు రాస్తారు నీళ్లు కొట్టేద్దామనే కాన్స్పిరసీ ఉందా? రాస్తారు నీళ్లు కొట్టేద్దామనే కుట్ర మీకు ఉందా? వాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఐఐటీకి వస్తాడు. వాడు టాపిక్ డైవర్ట్ చేయడమే వాడికి. దట్స్ మసన్ భాయ్, ఇక్కడ మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు, మనుషులు సంక్రాంతిపోయినా పర్వాలేదు, ఈ 2 మాటలు చెప్తాడు. అది ఇంకో టాపిక్ లేదు కదా. టాపిక్ ఉంటే కదా వాడు ఇంకో టాపిక్ ఎక్కడైనా మాట్లాడాడా, ఇంకో టాపిక్ ఎక్కడైనా మాట్లాడాడా, టాపిక్ ని ముందుకు తీసుకెళ్తాడు వాడు తీసుకెళ్ళు. అలాగనే నువ్వు ఎందుకు అంతలా రెచ్చిపోతున్నావు? ఆగు కొంచెంసేపు. లావణ్య గారు, ఇంకో అబ్బాయిని చేసుకుని మీరు రాస్తారు ఇంట్లో ఉందామని అనుకున్నారా? నాకు సంబంధం చాలా సంబంధం ఉంది లావణ్య గారు. లావణ్య గారు, ఆ మాటకి కేసుకి ఇంటికి చాలా సంబంధం ఉంది. అనుకోలేదు. ఆ కాల్ ఎందుకు మాట్లాడమన్నది మీకు ఆపోజిట్ ఉన్న మస్తాన్ సాయి వచ్చి చెప్పాలి, నాట్ శేఖర్ భాష. ఐఎమ్ సేయింగ్ ఇఫ్ నాట్ మీకు పంపించిన వీడియోలో అచ్చింప పడాలని లైన్ లో మీరు రాస్తరుణ్ ఇంట్లో ఉండాలి అనుకున్నది ఉంటున్నది. రాస్తరుణ్ భారీగా ఉండాలనుకున్నారా? ఎవరినో పెళ్లి చేసుకుని రాస్తరుణ్ ఇంట్లో కాపురం పెట్టాలనుకున్నారా? చెప్పండి నాకు. రోహిత్ గారు, కామ్ డౌన్, నిజంగా కామ్ డౌన్. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు లేదా పెళ్లి చేసుకోలేదు. నేను మొన్న డీసీపీ సార్ చింతమనేని సార్ ఆఫీస్కి వెళ్తే సార్ అన్నారు నాతో, నేను పెళ్లి చేసుకున్నామమ్మా, మేము ఇప్పుడు రిజిస్టర్ చేసుకోలేదు అని. నాకు తెలియదు కదా ఈ నా కొడుకు నన్ను మోసం చేస్తాడని. సరే చేసుకున్నామండి, దానికి సాక్ష్యం లేదు కదా. 2024లో గొట్టంగానే తీసుకొచ్చేస్తాం. ఏంటి డబ్బులు పడేస్తే వస్తారు కదా చిల్లరా, అలా పడేస్తే వచ్చిన ఒక గొట్టంగానే తీసుకొచ్చేసి ఆడియో రికార్డ్, అరే ఇంకో 10 ఇస్తారా అవి, నువ్వు మాట్లాడుకో. నేను 10 ఇంక 100 మాట్లాడుకుంటాను. అవి తీసుకొచ్చి కోర్టులో పెట్టుకో. కోట్లకు జరిగిన పట్టుకొస్తాయా? పనికి రావు. లావణ్యం చిట్టని చేస్తే, లావణ్యం డ్రగ్ పెట్లరని చేస్తే దాన్ని కొట్టేసినా తరిమేసినా పనికి రాదా? తరిమేసిర్రు, ఇస్ అ కేస్. మీరు కేసు మాట్లాడండి. లావణ్య గారు మీరు ఒక పాయింట్ ని స్కిప్ చేసేలా మాట్లాడుతున్నారు. నేను ఒకటి చెప్తాను, వింటారా? చాలా స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను రోహిత్ గారు. నేను ఒకటి చెప్తాను, వింటారా? నో, ఇక్కడ మీరు స్ట్రైట్ గా మాట్లాడలేదు, శేఖర్ భాష స్ట్రైట్ గా మాట్లాడలేదు. ఎవరు తప్పులు వాళ్ళకు ఉన్నాయి. గురువింద గింజ మచ్చలాగా ఎవరు తప్పులు వాళ్ళకు ఉన్నాయి. నేను ఒకటి చెప్తా, అయ్యుండొచ్చు, నాకు తెలియదు, అయ్యుండొచ్చు. వాళ్ళు వైజాగ్ మొత్తం ముంచేసి బ్యాంకులు మోసం చేసి ఆఖరికి క్లర్క్ అట. క్లర్క్ అయినా సరే సారే కదా. ఓకే, కాసేపు అవును అనుకుందాం. లావణ్య గారు కాసేపు అవును అనుకుందాం. దెన్ అవును అనుకుందాం. ఓకే, అవును అనుకుందాం. నేనే మాట్లాడినా దెన్ మస్తాన్ సాయితో నేను మాట్లాడినా దెన్ ఓకే, నేను చెప్పనా? ఓకే, కాల్ మాట్లాడితే నన్ను అక్రమంగా ఇంట్లో నుంచి బయటకు పంపించచ్చు అని మీరు చెప్తున్నారా? నేను చెప్తాను, వింటారా? వినే ఒప్పుకుందా? నాకుందండి, వినండి. ఓకే, ఇప్పుడు ఆ సంతకం రాస్తరుణ్ తండ్రిదే అయితే దెన్ అని అన్నాను కదా. ఓకే, దెన్ ఏంటి అంటే రాస్తరుణ్ తండ్రిదే అయితే రాస్తరుణ్ తండ్రితో మాట్లాడి నైతికంగా మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి డబ్బులు ఇచ్చేసేయండి అని మనం ఫైట్ చేసి పెంచవచ్చు. ఓకే ఓకే, వెయిట్. ఇప్పుడు మీరు ఏమని అడిగారు? ఆ వాయిస్ నాదే అయితే అని అన్నారు కదా. ఓకే, దెన్ ఆ వాయిస్ మీదే అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆ వాయిస్ మీదే అయితే రాజ్ తరుణ్ భారీగా చెప్పుకుంటున్న మీరు రాజ్ తరుణ్ ఇంట్లో వేరే వాళ్ళని ఎవరినో పెళ్లి చేసుకుని ఇక్కడే ఎందుకుంటాను అని మీరు అన్నారు. రీజన్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ మీరు ఎలా అయితే నాది అడుగుతున్నారో వైజాగ్ విక్టిమ్ కూడా వచ్చింది. ఇక్కడ ఇందులో రాజ్ తరుణ్ ఫాదర్ ని డైరెక్ట్ గా పిలవండి, మస్తాన్ సాయి డైరెక్ట్ గా పిలుద్దాం. ఈ కొంచెం కూడా ఎందుకు అట్లా? ఆ రాజ్ తరుణ్ తండ్రి చేతిలో మోసపోయిన బాధితుల కేసు వేరు. డైరెక్ట్ గా పెట్టుకుందాం. వాడు ఎవడు నీ పక్కన కూర్చున్నాడు, మాకు సంబంధమే లేదు భయ్.
అతన్నే కదా కేసులో పెట్టారు మీరు మీరు పెట్టిన కేసులో A3 అతనే కదా. ఆ కేసు గురించే కదా మాట్లాడుతున్నది. సంబంధం ఉంది. ఆ కేసు గురించే కదా మాట్లాడుతున్నది. ఎగ్జాక్ట్లీ ఆ కేసు గురించి మాట్లాడదామంటే ఆ కేసు గురించే మాట్లాడుతున్నాం. ఆ కేసులో విల్లా ఒక మంచి టెనెంట్ అవనివ్వండి, ఇల్లీగల్ అఫైర్ అవనివ్వండి, పెళ్లి చేసుకున్న భార్య అవనివ్వండి, 1 year or 7 years తర్వాత చేసిన దాన్ని లీగల్ గా మ్యారేజ్ అవ్వకపోయినా భార్యగానే కన్సిడర్ చేస్తుంది మన చట్టం అన్న ఒక చట్టం ఏమంటారు దాన్ని ఇచ్చింది కదా. లావణ్య గారు ఓకే, లావణ్య గారు నేను ఒక విషయం చెప్తాను. ఓకే అది కాదు లావణ్య గారు. ఓకే మీరు నన్ను అక్రమంగా చేశారు. రాజతరం తల్లిదండ్రి ఇది ఇల్లు వాళ్ళ ఇల్లు అని వచ్చిన వాళ్ళని రానిచ్చాను. చివరికి అక్కడ మేఘన అండ్ ప్రీతి చప్పట్లు కొట్టుకుంటూ వచ్చారు కొజ్జా వాళ్ళలాగా. రానిచ్చాను రాజతరం మమ్మీ డాడీ. దయచేసి పాపం ఎందుకు కొజ్జా వాళ్ళ లాగానే వాళ్ళని కించపరచకండి. మళ్ళీ వాళ్ళు మీ పైన ఫైట్ చేస్తారు. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా మనుషులు. రెస్పెక్ట్ చేయండి వాళ్ళని. కొజ్జా వాళ్ళని వాళ్ళని కించపరచకండి. రెస్పెక్ట్ చేయండి వాళ్ళని. తెలంగాణ వాళ్ళని కించపరుస్తారు, తెలంగాణ మహిళల్ని. ఆవిడ మీద కూడా కేసు ఫైల్ అయింది. ఆవిడని కూడా రమ్మనండి పర్లేదు. ఓకే లావణ్య గారు లేదు లేదు నేను ఒకటి చెప్తా. నేను కాల్ చేసింది నేను కూడా కాదు, మీరు కాల్ ఆవిడే కట్ చేసి ఉంటారు. ఆవిడే కట్ చేసి ఉంది. మేము కాల్ చేయలేదు. లావణ్య గారు మీరు ఒక విషయాన్ని నన్ను చెప్పనివ్వట్లేదు. చెప్పనా? ఇప్పుడు పాంసరి నోట్లో సంతకం రాస్తారు తండ్రిదే. అవునో కాదో నాకు తెలియదు. ఒకవేళ అయ్యుండొచ్చు. అయ్యుంటే కనుక దానిపైన ఏ విధంగా ఫైట్ చేయాలో ఓకే ఆ ఫైట్ చేద్దాం. మీడియా పరంగా ఆ బాధితులకి ఏ సహాయం కావాలో అందిద్దాం. ఓకేనా? ఆ బాధితులకి మీడియా పరంగా రాస్తారు. ఏంటండి ఏంటండి లక్ష్మీపడాల చెప్పిందండి. ఆవిడ వ్యభిచారం చేపిస్తున్నప్పుడు ఆవిడ చూస్తూ అంట లక్ష్మీపడాల చిన్న లావణ్య గారు మీరు కంట్రోల్ తప్పు మాట్లాడుతున్నారు. లావణ్య గారు మీరు కంట్రోల్ తప్పు మాట్లాడుతున్నారు. సమాధానం లేనప్పుడు మీరు డైరెక్ట్ గా అడుగుతున్నారు ఆ ఇంట్లో మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉంటారా అంటే దానికి డైరెక్ట్ గా సమాధానం చెప్పే దమ్ము లేక ఓడిపోయి డైవర్ట్ చేయడం తప్ప దానికి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే దొంగ దొరికిపోయింది కాబట్టి లక్ష్మీ పడాలంటది, పెళ్ళం అంటది, పుట్టుకల గురించి మాట్లాడుతుంది, ఎస్బీఐ అంటది. మా దాంట్లో దుంతే కూడా మాకు అట్లే ఉంటది. చేయవలసింది పని. వాళ్ళ తప్పుని పాయింట్ చేయకూడదు. బేసిక్గా ఒక విషయం లావణ్య ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే బెడ్రూమ్ ఆడి ఏ రోజు అయితే బయటకు శేఖర్ భాష తీసుకొచ్చాడు ఈమెకు రైట్స్ ఉన్నాయి. అసలు ఇంటికి వెళ్ళి జుట్టు పట్టుకుని 15 మంది తీకే రైట్స్ ఉన్నాయి. ఆ రోజు ఈమె ఆ పని చేయలేనందుకు ఈ రోజు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇచ్చినాలో ఎవరు ఈ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంది పక్క వాళ్ళు వచ్చి మాట్లాడడానికి రైట్స్ లేవు. అది సొసైటీ మొత్తానికి తెలిసిన విషయం. ఆ రోజు ఈమె శేఖర్ భాష ఇంటికి వెళ్ళి గోమె ఒక్కడు కొట్టుంటే ఈ రోజు దాని ఇతరులో వచ్చి మాట్లాడి ఉండేవాడు కాదు. గోమె కొట్టడానికి మాకు చేతులు లేవా, మాకు చెప్పులు లేవా? వేరే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడితే సొసైటీ ఎవరు ఒప్పాడు. బెడ్రూమ్ ఆడే ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేక ఇంత తిప్పుతుంది ఆవిడ. డైరెక్ట్ గా ఒకే ఒక క్వశ్చన్ దమ్ముంటే సమాధానం చెప్పు. నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుని రాస్తారు ఇంట్లో ఉండాలి అనుకున్నావా లేదా అని ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేక 100 తిప్పులు తిప్పుతున్నావే. అందరికీ అర్థమవుతుంది మాట. పెళ్ళాం అంటావు, విచారం అంటావు, నోటికి వచ్చిన మాట మాట్లాడతా కానీ సమాధానం లేదు నీ దగ్గర. ఎందుకంటే నువ్వు ఓడిపోయావు అనే విషయం అందరికీ గ్రహిస్తున్నారు. మీకు కూడా అర్థమైందా? అప్పుడు సమాధానం చెప్పకుండా ఎప్పుడు తిరుగుతుందని. లావణ్య ఒక్క నిమిషం. రోహిత్ గారు సీసీ ఫుటేజ్ శేఖర్ భాష చూపిస్తున్నారు కదా, లోపలికి వెళ్ళి సీసీ ఫుటేజ్ ఆ రోజు నైట్ 9 o'clock సీసీ ఫుటేజ్ కూడా కొంచెం తీయమనండి ప్లీజ్. వీళ్ళ డాడీ మీద వీళ్ళ మమ్మీ మీద పాపం ఎంత పద్ధతిగా వచ్చారో ఎంత పద్ధతిగా పంపించారో ఆ సీసీ ఫుటేజ్ కూడా కొంచెం తీసి ఇవ్వమనండి. వాళ్ళ దాంట్లో నుంచి ఎవరినో ఏదో చేసి పంపించింది లేండి మత్తంతాయి కూడా. వేరే ఛానల్స్ గురించి వేరే ఛానల్ రిపోర్టర్స్ గురించి లావణ్య గారు
లావణ్య గారు మీరు ఒక దానికి సమాధానం చెప్పట్లేదు, మీరు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఒక కేసు పెట్టారు కదా 26వ తారీఖున. 26వ తారీఖున కేసు పెట్టిన దాంట్లో శేఖర్ భాష A3గా ఉన్నాడు, రాజ్ తరుణ్ A2గా ఉన్నాడు. సారీ A2 రాజ్ తరుణ్. A3 శేఖర్ భాష. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుంటే మొగుడు ఎట్లా అవుతుంది? చాలా. లావణ్య గారు ప్లీజ్ లావణ్య గారు ప్లీజ్. ఓకే లావణ్య గారు ఎలా అయితే మనం ముందుకు వెళ్ళాం మనం ఆపేయాల్సి వస్తుంది. ఓకే ఇప్పుడు మీరు శేఖర్ భాష అక్కడ లేడు. ఏం అడగాలి? 14 తాళి కట్టించుకున్నా, ఒంగోని మెడెత్తి తాళి కట్టించుకున్నా నేనున్నా. వీడు ఎవడు, వాడు ఉన్నాడా అని అడగండి. కాదని వాడు ఎవరు చెప్తాడు? లావణ్య గారు ఎలా అయితే అమ్మా ఒకటే విషయం, అమ్మా లావణ్య నేను నీ కొడుకుని కాదు, అమ్మా లావణ్య నేను నీ కొడుకుని కాదు. ఆవిడ కాదు, ప్రతి ఒక్కడు నీ కొడుకు కాదు. ఎవడన్నా సరే నీ కొడుకు అయితే వాడిని తిట్టుకో, నీ కొడుకు నేను కాదు. లావణ్య గారు మనం సమాజంలో బతుకుతున్నాం. లావణ్య గారు మన సమాజంలో బతుకుతున్నాం. మీరు మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు లావణ్య గారు రాస్తారు, లావణ్య గారు శేఖర్ భాష మీడియా ముఖంగా మాట్లాడుతున్నప్పుడు కోట్లాది మంది మిమ్మల్ని చూస్తుంటారు. లావణ్య గారు కోట్లాది మంది మిమ్మల్ని చూస్తుంటారు. శేఖర్ భాష లావణ్య గారు కూడా మనం మాట్లాడే మాటలు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడటం బెటర్. మనం మాట్లాడే మాటలు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఆవిడ తప్పు ఎవరైనా కూడా. ఓకే మీరు ఎందుకు సమాధానం తెప్పించుకోలేకపోతున్నారు ఇప్పటిదాకా? ఓకే తాళి కడితే రాజ్ తరుణ్ తాళి కట్టుంటే మీరు న్యాయస్థానాల ద్వారా ఫైట్ చేయొచ్చు. ఇక్కడ ఈ కేసు గురించి మాట్లాడు. ఓకే ఈ కేసులో ప్రస్తుతం 2011 వదిలేసేయండి సరే. 2014లో వాడు మా జీవితంలో వాడు ఉన్నాడా అడగండి, ఉన్నాడు అడగండి. ఓకే లేడు. ఓకే రైట్ లావణ్య గారు మీరు ఎవరు కూడా సరిగ్గా సంబంధించిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయట్లేదు, ఏవేవో వెతుక్కుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి లావణ్య పెట్టిన కేసు ఇది. లావణ్య తనని ఆ ఇంట్లో నుంచి రాజ్ తరుణ్ కు చెందిన ఆ ఇంట్లో నుంచి బలవంతంగా పంపించేశారు, నాపై దాడి చేసి పంపించేశారు. జూన్ 30వ తారీఖున నన్ను మా తల్లిదండ్రులను కొట్టి నా కుక్కను చంపేసి పంపించేస్తారు అంటూ లావణ్య కేసు పెట్టింది. అందులో రాజ్ తరుణ్ A3గా ఉన్నాడు. సారీ రాజ్ తరుణ్ కాదు, శేఖర్ భాష. రాజ్ తరుణ్ A2గా ఉన్నాడు, శేఖర్ భాష A3గా ఉన్నాడు. అయితే శేఖర్ భాష ఏం చెప్తున్నాడు అంటే నేను లావణ్యకు సంబంధించిన కొన్ని వాస్తవాలను బయట పెట్టాను కాబట్టి ఈ కేసులో నన్ను లావణ్య ఇరికించింది అని శేఖర్ భాష అంటున్నాడు. కాదు శేఖర్ భాష ఆదేశాలతోనే శేఖర్ భాష కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని లావణ్య అంటోంది. పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఇది పోలీసులు కూడా కొంత ప్రభావానికి లోనై ఈ కేసులు నమోదు చేశారు అని శేఖర్ భాష అంటున్నాడు. మరి చూద్దాం ఈ కేసులో ఏం జరుగుతుందో. ఫైనల్ గా నేను ఒక పోల్ కూడా కండక్ట్ చేశాం. ఈ పోల్లో ఎవరిది తప్పు అనుకుంటూ ఉన్నారని నాన్ స్టాప్ గా సీరియల్ గా సాగుతున్న ఎపిసోడ్ లో తప్పు ఎవరిది అని అడిగిన క్వశ్చన్ కు 18% మంది రాజ్ తరుణ్ది తప్పు అంటూ ఉంటే లావణ్యది తప్పు అని 76% మంది అంటూ ఉన్నారు. శేఖర్ భాష వైపు తప్పు ఉంది అని 7% మంది అంటూ ఉన్నారు. మరి చూద్దాం ఈ ఎపిసోడ్కి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుందా, లేదు కేసుల మీద కేసులు వేసుకుని ఇలాగే ముందుకు వెళ్తారా? ఈ తాజాగా నమోదైన కేసులో రాజ్ తరుణ్ దగ్గరకు పోలీసులు వెళ్తారా? శేఖర్ భాష దగ్గర కూడా పోలీసులు వచ్చి విచారిస్తారా? ఏం జరుగుతుంది?